ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీరు కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఆమెన్. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్య భాగమో కదా. ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు, ఆయన మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారని చూద్దాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీరు కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. అంటే ప్రభు నామమందు భయభక్తులు కలిగి ఉండాలనే కదా అర్థం. అలాంటి వారు కొవ్విన దూడలు గంతులు వేయడం అంటే సంతోషంగా ఉండడం అనేగా. సంతోషంతో గంతులు వేస్తాయి. అలా సంతోషంగా ఉంటారని, బలముగా మరి ఎలాగైతే ఉదయించే సూర్యుడు బలంతో ఉంటారు అలా ఉంటారని, పక్షిరాజు యవనం వలె నూతన యవనం పొందుకుంటారని, ఉజ్జీవంగా ఉంటారని, ఇవన్నీ కూడా గంతులు వేయడం అనే దానిలో అర్థం వస్తుంది. కాబట్టి ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ముఖ్యము. ఎప్పుడు ఇలా అవుతుంది అంటే, కొవ్విన దూడలు ఎప్పుడు గంతులు వేస్తాయంటే మరి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, చాలా ఆనందంగా ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, అన్ని విధాల అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, సంతోషం వారి నెత్తి మీదకి వచ్చినప్పుడు గంతులు వేస్తారు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినా నీవు కూడా అలాగే గంతులు వేసే స్థితిలో ఉండాలి. మరి నీకు భయభక్తులు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు సహోదరి, సహోదరుడా. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభులో నీవు భయం కలిగి ఉన్నావా? భక్తి జీవితం కలిగి ఉన్నావా? మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీవు ఆయనలో సాగగలుగుతావు. ఆయన్ని నీవు అధికంగా ప్రేమించగలిగితే అప్పుడే ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉండగలుగుతావు. కొవ్విన దూడలు గంతులు వేసేటప్పుడు మరి సంతోషం ఉంటుంది కదా. మరి ఇటువంటి సంతోషం ఈరోజు అనగా ఏదైతే కొవ్విన దూడలు గంతులు వేస్తాయో సంతోషంతో, వాటికున్న ఆ సంతోషం ఈరోజు నీకు కూడా కావాలంటే నీవైతే ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయి ఉండాలి. నీ ప్రభు నీకు ఏదైతే చెప్తారో అదని చేయగలగాలి. నీ ప్రభు ముందు అంటే ఆయన యందు నీవు మిక్కిలి ప్రేమ, భక్తి కలిగి ఉండాలి. ఆయన ఎడల నీవు ప్రేమతో, గౌరవంతో కూడిన భయం కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటేనే ఆయన మీద అత్యధిక ప్రేమను చూపించగలుగుతావు. ఆ కొవ్విన దూడలు ఎలాగైతే సంతోషంగా గంతులు వేస్తాయో అటువంటి సంతోషం నీకు కూడా కలుగుతుంది. కానీ ప్రభులో నువ్వు నమ్మకంగా సాగాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన అధికంగా ప్రేమించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుకి ఇష్టడుగా జీవించాలి. అనగా వాక్యానుసారమైన జీవితం నీకు కలిగి ఉండాలి. ప్రభు యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నిన్ను ఆయన రాజు వారసుడిగా స్థిరపరుస్తాడు. పరలోకం నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఈ లోకంలో నీవు ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాడు. మరణానంతరం ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి కొవ్విన దూడలు సంతోషంగా గంతులు వేసినట్లు నీవు కూడా నీ ప్రభువులో అనునిత్యము సంతోషించు, భయభక్తులు కలిగి జీవించు. ఆమెన్.